BCPL Brahmaputra Crackers and Polymers Limited లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ఎగ్జిక్యూటివ్ వేకెన్సీస్ అండి. BCPL లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. సో దీంట్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి ఎక్స్పీరియన్స్ కావాలి. సో ఇక్కడ సీనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ ఈవెన్ క్యాడర్ ఇన్ డిఫరెంట్ స్ట్రీమ్స్, కెమికల్, కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్, ఎలక్ట్రికల్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మార్కెటింగ్, మెకానికల్, ఇంకా E0 క్యాడర్ వచ్చి ల్యాబొరేటరీ. సో ఇక్కడ డిఫరెంట్ అప్రైజ్ క్రైటీరియా ఫర్ ఈవెన్ క్యాడర్ వచ్చేసి 30 years అండి. ఈవెన్ ఫర్ ల్యాబొరేటరీ కూడా 30 years. సో దీంట్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. సీనియర్ ఇంజనీర్ కెమికల్కి మాత్రమే 8 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 8 అండ్ ఓబీసీ కేటగిరీ. సో ఇక్కడ కెమికల్కి 15 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 8, ఓబీసీ 3, ఎస్సీ కేటగిరీ 2, ST 1, EWS 1 వేకెన్సీ ఉంది. సో ఇక్కడ కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్ 1 వేకెన్సీ, ఎలక్ట్రికల్ డొమైన్లో 1 వేకెన్సీ అండ్ అకౌంట్స్, ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 2 వేకెన్సీస్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఇన్స్ట్రుమెంటేషన్కి 3 వేకెన్సీ ఉన్నాయి, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 1 వేకెన్సీ అన్రిజర్వ్డ్. ఇక్కడ మార్కెటింగ్, మెకానికల్, ఇంకా ఆఫీసర్ ల్యాబొరేటరీ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. సో ఇక్కడ డిప్యూటీ జనరల్ మేనేజర్కి ఎక్స్పీరియన్స్ అవసరం, 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో సీనియర్ ఇంజనీర్ డిఫరెంట్ స్ట్రీమ్స్లో 50 ఈవెన్ క్యాడర్ అండి, 50,000 to 1,60,000 ఇస్ ద పే స్కేల్, బేసిక్ పే స్కేల్. సో ఇక్కడ 30 years లోపు ఉండాలి, బట్ యూ నీట్ హ్యావ్ 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇన్ దిస్ రిలవెంట్ ఫీల్డ్. సో బ్యాచిలర్ డిగ్రీ వచ్చేసి కెమికల్ స్ట్రీమ్ అయితే కెమికల్ స్ట్రీమ్, ఒకవేళ ప్రొక్యూర్మెంట్ స్ట్రీమ్ అయితే మీరు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ చేసి ఉండి MBA చేసి ఉండాలి, 2 years ఆఫ్ MBA అండ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ఇంజనీర్, కాంట్రాక్ట్ అండ్ ప్రొక్యూర్మెంట్. ఎలక్ట్రికల్ డొమైన్ అయితే బీటెక్ ఎలక్ట్రికల్ స్ట్రీమ్లో చేసి ఉండాలి, బట్ యూ నీట్ హ్యావ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫినాన్స్ అండ్ అకౌంట్స్ అయితే మీరు బీకామ్ చేసి ఉండాలి, 60% ఆఫ్ మార్క్స్, లేదా CA చదివి ఉండాలి విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్, లేదా గ్రాడ్యుయేషన్ ఇన్ ద ఆనర్స్ ఆఫ్ ఎకనామిక్స్ విత్ 2 years ఆఫ్ MBA ఉండాలి. 1 year ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద సీనియర్ ఇంజనీర్ వేకెన్సీ. సో ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అంతే అండి. ఇన్స్ట్రుమెంటేషన్ స్ట్రీమ్లో మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసి ఉండాలి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా సేమ్ ఇస్ ద క్రైటీరియా, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉండి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో సీనియర్ ఆఫీసర్ మార్కెటింగ్ అయితే బ్యాచిలర్ డిగ్రీ విత్ MBA స్పెషలైజేషన్ ఉండాలి అండ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ స్ట్రీమ్ కూడా అంతే, బీటెక్ డిగ్రీ మెకానికల్ లేదా ప్రొడక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ విత్ 60% ఆఫ్ మార్క్స్ ఉండాలి అండ్ 1 year ఆఫ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఆఫీసర్ ల్యాబొరేటరీ E0 క్యాడర్ కావాల్సిన అర్హత వచ్చేసి MSc చదివి ఉండాలి, MSc వచ్చేసి కెమిస్ట్రీ స్ట్రీమ్లో చేసి ఉండాలి అండ్ 2 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్. ఏదైనా ల్యాబ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 30 years లోపు ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఆఫీసర్ ల్యాబొరేటరీ E0 క్యాడర్ 40,000 to 1,40,000 is the pay scale. So cutoff date for this particular age criteria 1/6/2025 is the cutoff date for this particular age criteria అండి. రిలాక్సేషన్ కూడా ఉంది. SC ST PWD కేటగిరీ వారికి 5 years of age రిలాక్సేషన్ ఉంది అండ్ OBC కేటగిరీ వారికి 3 years of age రిలాక్సేషన్ ఉంది అండ్ PWD కేటగిరీ వారికి 10 years of age రిలాక్సేషన్ ఉంది. అప్లికేషన్ ఫీ క్రైటీరియా సో 600 rupees అనేది జనరల్, EWS, OBC కేటగిరీ వారికి. SC ST PWD కేటగిరీ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. లాస్ట్ టు అప్లై ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే BCPL online.co.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో ఇప్పటివరకు డిఫరెంట్ జాబ్స్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి మీరు జస్ట్ హ్యావ్ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నైల్. కొత్త నోటిఫికేషన్ కనిపిస్తే ఖచ్చితంగా హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి సెలెక్షన్ క్రైటీరియా వచ్చేసి బేస్డ్ అపాన్ ఎవరైతే అప్లై చేస్తారో వారిని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేశాక రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై గ్రూప్ డిస్కషన్ ఫాలోడ్ బై పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మీకు మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై గ్రూప్ డిస్కషన్ దెన్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తారో BCPL online.co.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. సో వారికి షార్ట్ లిస్ట్ చేశాక మీకు ఇంటిమేట్ చేయడం జరుగుతుంది రిటన్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ యాజ్ వెల్ యాజ్ డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్. సో లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 17/6/2025 till 11:59 PM. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నైల్ ఆఫ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే హ్యావ్ ఎ నోట్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.